Suicide, worldwide, make a track tape, do it your own way, crash the border and reorder, feel the bass kick. Hello, welcome to RGM College FM. Me andarki a very happy good morning. Light, cool. This is Madhuri, your College FM jockey studying BA Political Sciences second year. Birthdays ni marchipochu, Valentine's Day ni marchipochu, kani college days ni evaru marchipoleru. You know why? Ee college galilo oxygen matrame undadu. Fun and masti kuda untayi. ఏడిపించడాలు ఉంటాయి కానీ ఏడవడాలు ఉండవు. మా కాలేజ్ లవ్ స్పాట్ కరీంబాయ్ క్యాంటీన్. అన్ని లవ్ స్టోరీస్ అక్కడి నుంచే మొదలవుతాయి. అక్కడ ప్రేమికులు తీసుకున్న వాటికి బిల్లులు కడతారు తప్ప ఇంకా ఎవ్వరికీ పెళ్లిళ్లు కాలేదు. మా కాలేజ్ ఫైర్ బ్యాండ్ లెక్చరర్ సత్యమూర్తి గారు. ఆయన ఎగ్జామ్ లో ఫెయిల్ అయినా క్షమిస్తారేమో గానీ ఒక మనిషిగా ఫెయిల్ అయితే అస్సలు సహించరు. ఏంటి ఎమ్మెల్యే గారు దున్నపోతు మీద ఊరేగుతున్నారు? ఊరేగటం కాదు, దీని మీద అసెంబ్లీకి వెళ్తున్నావా? అసెంబ్లీకా? దున్నపోతు మీద ఎందుకు? గవర్నమెంట్ పెట్రోల్ డీజిల్ ధర విపరీతంగా పెంచేసింది. అందుకే పెట్రోల్ లేకుండా గడ్డి తిన్నాడి చెయ్యి మోగు చెయ్యి మీద వెళ్ళి ప్రభుత్వానికి బుద్ధి చెప్తా. వెనకాల ఎన్ని కార్స్ ఉన్నాయి? అది మా క్యాడర్, వెనకాల అంబులెన్స్. మరి వాటిలో పెట్రోల్ డీజిల్ కొట్టించారా? అన్ని ట్యాంక్స్ ఫుల్. ఇంకా చాలా ఇదురు ఊరేగలగా. 6 మైళ్ళ అసెంబ్లీకి వెళ్ళడానికి ఊరంతా ఊరేగి ఇంత ఆయిల్ వేస్ట్ చేస్తున్నారు. నీకు బుద్ధి లేదు? జస్ట్ వెయిట్, ఇప్పుడే బ్లూ క్రాస్ కి ఫోన్ చేస్తాను. అదేం కొత్త పార్టీ బాబు? అది పార్టీ కాదు, ఇలాంటి నోర్లేని జంతువులకి ఎండలో తిప్పడం నేరం. దానికి ఎన్నేళ్లైనా శిక్షేస్తారు. హలో బ్లూ క్రాస్. మనుషులు వాళ్ళకి ఎలాగో బుద్ధి లేదు. పశువి నీకన్నా బుద్ధి ఉండాలిగా. డోంట్ ఎంటర్ పాలిటిక్స్. అది సన్ రైజ్ అనుకుంటున్నారా? కాదు, అది మా కాలేజ్ ప్రిన్సిపల్ కేసు సంపద ఆజానుబాహుడి గారి గుండు. మాకు డౌట్ సార్. అవి తీర్చడానికేగా మేము జీతాలు తీసుకునేది. అడుగు సార్, సుభాష్ చంద్రబోస్ ఇంకా బతికే ఉన్నాడంటారా? ఇంకొకసారి అతని పేరు ఎత్తితే మీ అందరికి టీసీలు ఇచ్చి పంపించేస్తాను. అసలు మన దేశం ఇలా అవటానికి కారణం ఈ సుభాష్ చంద్రబోసు, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, గాంధీలేరా. వాళ్లే కనుక బ్రిటిష్ వాళ్ళతో పోరాడి మన దేశానికి స్వాతంత్రం తీసుకురాకుండా ఉన్నట్టయితే ఇండియా ఇంగ్లాండ్ కలిసి ఉండేవి. ఈ దేశంలో అడుక్కునేవాడు కూడా అందంగా ఉండేవాడు. మా వాడు పాస్పోర్ట్ లేకుండా ఇంగ్లాండ్ వెళ్ళి చదువుకునేవాడు. అక్కడ ఏ దొరసాన్ని పెళ్లి చేసుకుని ఉండేవాడు. నేను కట్నం పౌండ్స్ లో తీసుకుని ఉండేవాడిని. జాతీయ జెండాను ఇన్సల్ట్ చేయడం నేరమే కదా? అలా చేసిన వాడిని ఏం చేయాలి? ఉరి తీయాలి. అయితే మిమ్మల్ని 100 సార్లు ఉరి తీయాలి. ఆ మహాత్ముల్ని అవమానించినట్టు. మనకు స్వతంత్రం వచ్చింది కాబట్టి రాకుండా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అసలు స్వతంత్రమే రాకపోతే మీ అబ్బాయి ఇంగ్లాండ్ లో చదివేవాడు కాదు, బ్రిటిష్ వాళ్ళ బాత్రూమ్స్ క్లీన్ చేసేవాడు. అప్పుడు ఇంగ్లాండ్ లో కుక్కలుండేవి కాదు, మన ఇండియన్స్ అక్కడ కుక్కలుగా చేసేవాడు. ఇంకోసారి మాట్లాడితే మిమ్మల్ని ప్రాసిక్యూట్ చేసి లైఫ్ లాంగ్ జైల్లో వేయిస్తాను. పెద్ద బ్రిటిషర్స్ ఏం చేశారు? మన ఖజానా మొత్తం దోచుకెళ్లారు. మా కాలేజ్ లో 4 తోకల్లేని కోతులున్నాయి. అవి ప్రిన్సిపల్ గారి కారునెత్తుకెళ్లి సస్పెండ్ అయ్యాయి. ప్రస్తుతం ఆ 4 కోతులు ఎక్కడున్నాయో, ఏం చేస్తున్నాయో, ఎవరిని అల్లకల్లోలం చేస్తున్నాయో ఈ FM కి కూడా తెలియని సీక్రెట్. హలో కాలేజ్ మంకీస్, జస్ట్ మినిట్ ప్లీజ్. మీరు ఇలా చదువు సంధ్యలు మానేసి కాలేజీలో ఇలాంటి అల్లర్లు చేయడానికి ఏంటి కారణం? ఏం సాధించాలనుకుంటున్నారు? తిన్నగా ఉంటే ఎవరు కొత్తగా చూడరు. తిక్కగా స్కెచ్ చేస్తేనే ప్రతి వాళ్ళు చెప్పుకుంటారు, చాలా గొప్పగా చెప్పుకుంటారు. అప్పుడే మాకు పెద్ద పబ్లిసిటీ వస్తుంది. చా, మా గురించి పేపర్ లో పడాలి. అవునా? ఎంతో రిస్క్ చేసి గొప్ప గొప్ప పనులు కూడా చేయాలి. చేయండి. అందుకని ఇలాంటి నోటి అల్లర్లు చేస్తారా? yes we want publicity. ఓకే, అయితే నెక్స్ట్ ఇంకేం చేయబోతున్నారు? వీడు అందమైన వాగుడికాయ వసపిట్ట లవ్ లో పడ్డాడు. అందరిలాగా ఐ లవ్ యూ చెప్పట్లేదు, మరి డైరెక్ట్ గా ముద్దే పెట్టేసుకోబోతున్నాడు. అమ్మో, ఎప్పుడు? ఇప్పుడే. అన్నా యాక్షన్ అంటే కిడ్నాప్ అన్న, కౌంటర్ నెంబర్ 4. అలాగేనా? నీ యాక్షన్ అంటే కబ్జా. కౌంటర్ నెంబర్ 3. యాక్షన్ ఏంది? మర్డర్. కౌంటర్ నెంబర్ 7 కి వెళ్ళి కంప్యూటర్ లో డీటెయిల్స్ అన్ని ఫీడ్ చేయి. క్యాష్ కౌంటర్ వెళ్ళి 10 లక్షలు అడ్వాన్స్ కట్టే. అలాగే. చూస్తున్నారుగా ఇక్కడ ఎంత జనంతో కిటకిటలాడుతున్న ఈ బిల్డింగ్ ఏదో పెద్ద సినిమా స్టార్ కాదు, క్రికెట్ టికెట్లు అమ్మే కౌంటర్ కాదు, కోర్టు కాదు, పోలీస్ హెడ్ క్వార్టర్స్ అంతకంటే కాదు. ఇక్కడ ఏ పనైనా నిమిషాలమే జరుగుతుందని ప్రజలు నమ్మి ఉత్సాహంతో ఉరకలు వేసుకుంటూ వచ్చే ఓ స్టేట్ ఫేమస్ గుండా హౌస్ ఇది. మీడియాకి లోపల ప్రవేశం లేదు. కెమెరామ్యాన్ రజనీకాంత్ తో కమల్ హాసన్, అవతారం టీవీ. ఇదే టీవీ ఛానల్స్ లో ఇన్ని కౌంటర్లు ఉన్నాయి. ఇంతకీ నా పని ఏ కౌంటర్ లో అవుతుంది?
యాక్షన్ ఏంది? ఆ చిన్న పనే, నేను ఒకటి దగ్గర సైట్ కొన్నాను. డబ్బులు తీసుకొని నా పేరు రిజిస్ట్రేషన్ చేయట్లేదు. ఇప్పుడు అది 6 కోట్లు చేస్తది. అది గాని నా పేరు 1 కోటి లోపలైతేనే కౌంటర్ యాక్షన్. ఓహో, కోటికి పైన అయితే బాసే డిసైడ్ చేయాలా? బాస్ ఎక్కడ ఉంటాడు? సెంటర్ హాల్లో. ఆయన పేరేమిటో? పనస. ఏంటి అన్నాసా? పెద్ద పనస. ఇదేంటి మనస్సక్క తినేస్తున్నాడు? అందుకే అతనికి ఆ పేరు పెట్టుంటారు, పెద్ద పనసే. కాదు, పుట్టిన వెంటనే బాస్ని ఎలుగుబంటి ఎత్తుకెళ్లి పనస తోటలో పెట్టి పనస పాలిచ్చి పెంచింది. అందుకే ప్రతి మర్డర్ అయిన వెంటనే పనసకాయ తింటేనే మళ్ళా మనిషి అవుతాడు. ఓహో, అవును. మీ బాస్ కళ్ళెట్ అంతారగున్నాయి. బాసు నిద్రపోయి 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ళ? అవును. ఏనుగు పడుకుంటే సింహం కల్లోకి వచ్చినట్టు మా బాసుకు ఒక పెద్ద గుండా కల్లోకి వస్తాడు. వాడేవాడు నక్కల బుజ్జులు నాడా, ఆడే కాయలు తింటాడా? తలకాయలు. అమ్మో, అయితే నేను ఆడదే. ఎక్కడికి వెళ్ళేది ఇక్కడికి వచ్చాక? ఓహో, ఏమా దివ్య మంగళ స్వరూపము. చాలా కాలం తర్వాత రైలు బొగ్గించింది చూసినట్టుంది సార్. కామెడీలు చేయక ఎందుకు వచ్చావు చెప్పరా తెంగర కలర్వా. మనం ల్యాండ్ కోసం ఒకటికి పేమెంట్ ఇచ్చామండి. వాడు నాకు హ్యాండ్ ఇచ్చాడండి. మీరు ఆ రిజిస్ట్రేషన్ పని చేసి పెట్టాలండి. బ్యాగ్ లో బ్లాక్ 10 ఉందండి, బయట కౌంటర్ లో ఇచ్చేస్తానండి. ఆ తర్వాత లారీ పనసపళ్ళు పంపిస్తానండి. ఇంకేటి చెయ్యాలో చెప్పండి. ఏం వద్దు, నేను పని చేసి పెడతాలే. వద్దంటే బాగోదు మరి. సరే, ఆ సైట్ లో చదివించే. ఏట్రా బక్క పర్సనాలిటీ కన్ను సైడ్ కి వెళ్ళిందని వెర్రి బాగులను సైట్ లో సగం నీకు ఇచ్చేయాలా? అసలు నిద్ర లేని నీ మొద్దు మొహం దగ్గరికి రావడం కంటే నీకు నిద్ర లేకుండా చేసే ఆ బుజ్జులు సింహం దగ్గరికి వెళ్లాల్సింది. ఇప్పుడు వెళ్తాను, నా రైట్ గా మాట్లాడుకుంటాను. కంట్రోల్. ముందాడు పనస్తాలు తినకుండా కంట్రోల్ చేయి, షుగర్ జాబ్ వచ్చేయగలదా? తప్పగా బుజ్జులు గారు, బుజ్జులు గారు వచ్చేస్తున్నా. ఏంది బాసు అని అట్ట వదిలేసావు? ఊరుకోరా, ఆ బక్కడితో మనకి ఊరుకోరా. ఇలాంటి నేసెత్తే నా కత్తికే అవమానరా. ఈ మిడతల గాడికి కూడా ధైర్యం ఇస్తున్నాడు చూడు ఆ బుజ్జులుగాడు. ఆడేసేయాలరా, వేసేయాలరా. రే బుజ్జులు వేసేస్తా. బాబు, ఏంది ఇదేందో యాక్సిడెంట్ లా ఉంది సుబ్బయ్య. ఎవడు కొట్టేసిపోయినట్టుంది. సారా పాటకెళ్లే ముందు శవం ఎదురు పడితే చాలా శుభ చూసుకుమా. పాట మందేలే. హలో, ఏమ్రా, నేను పాటకు రాకూడదా? నీ శమడాలు తీర్చా. ఏమనుకున్నావా? ఈ రవణాటేటే బాంబుకు బలైతావు. యాక్సిడెంట్ లో ఉంది, మనకెందుకు? ఏమనుకున్నావురా? పాటకెళ్లే ముందు మనిషి నెత్తురు మీద నుంచి వెళ్తే జయమో. ఏమిరా, చుట్టుపక్కల ఎవరు కనపడరు. రండి, మనమే పక్కకి ఇచ్చేద్దాం. రండి, పట్టండి. సుబ్బయ్య, నువ్వు వసేయి. అట్నే. ఇదిగో టాబ్లెట్. ఇది కర్నూలుదండి. ఇది విజయవాడ 2 టౌన్ తాలూకా పేమెంట్. ఇది ఇందాక మటర్ తాలూకా బ్యాలెన్స్. ఇది ఆయన అంపారు. నాన్న, ఏంటిది? సినిమా హీరో కొడుకు హీరో అవుతున్నాడు, రాజకీయ నాయకుడు కొడుకు రాజకీయ నాయకుడు అవుతున్నాడు. నేనెంత పెద్ద గుండా కొడుకుని చక్కగా మడ్రలు చేయగలను. మరి నన్ను ఎప్పుడు పెద్ద గుండా చేస్తానన్నా చెప్పు నాన్న, ఎప్పుడు? ఇగో నాన్న, గుండాలకు కావాల్సింది నరకడానికి ధైర్యమే కాదు, ఇంకో గుండా చేతుల సావనికి కూడా ధైర్యం కావాలి. ఆడోళ్ళు మన కొద్ది డేంజర్. రేపులు తగ్గించు. ఏం తగ్గిస్తాడు? రోజుకి ఇప్పటికే 10 దాటిపోయినాయి కూడా వదిలిపెట్టట్లా. ఇప్పుడు అది అవసరమా? ఆ పద్దులు నువ్వు రాసుకో, నా పద్దులు నీకు అనవసరం. నమస్కారం అండి బుజ్జులు గారు. ఎవరు నాన్న? కరకద్దం కన్నారోనండి. మన బంజారా హిల్స్ లో అప్పిడి పీతాన్ దగ్గర 4 ఎకరాలు జాగా కొన్నానండి. ఫుల్ పేమెంట్ ఇచ్చేసినానండి. తర్వాత రిజిస్ట్రేషన్ చేయమంటే ఇవ్వాలంటాడు, రేపు అంటాడు, చేస్తానంటాడు, చేయడు. ఇలా 2 ఏళ్ళు అయిపోయిందండి. ఇంకోటికి బేరం పెట్టినట్టు కూడా తెలిసిందండి. ఓహో, మరంచేత మీరు గాని ఆడి పిల్ల కట్టుకుని నా పేరు రిజిస్ట్రేషన్ చేయించేస్తే ఈ 10 లక్షలు మీకు ఇద్దాం తెచ్చుకున్నానండి. చూసుకుంటే 10.
అది ఇప్పుడు ఎన్ని కోట్లు చేస్తది నాన్న? అప్పుడు మనం కొన్నప్పుడు ఎకరా 4 లక్షలు ఉండేదండి. ఆ, ఇప్పుడు మొత్తం 6 కోట్ల దాకా పాకేసిందండి. 6 కోట్ల? వెర్రిబోగులలో ఉన్నారా? ఇంకా ఏడా దాగండి, ఎకరా 6 కోట్లు చేసి చూపిస్తాను. సరే, ఓ 10 లక్షలు తీసుకుంటాంలే. మీరు తీసుకోవడం ఏంటి? 10 లక్షలకా సైడ్ తీసుకుంటున్నా, మనకు రిజిస్ట్రేషన్ చేసేనా? నేను ఒప్పుకోను అంతే. కోట్ల మీద వ్యవహారం అయినా నన్ను రిజిస్ట్రేషన్ చేయించుకుందుకు వచ్చినాను, నీకు చేసేదానికి రానేదా? నువ్వు నా దగ్గరకు వచ్చినాక నేను చెప్పినట్లే వినాలి నాన్న. నాన్న 10 లక్షలు ఇస్తానన్నా కదా. 10 కోట్లు ఇస్తానన్నట్టు చెప్తావేంటి? 10 లక్షలనే. ఓయ్, ఈడ నేను చెప్పిందే జరగాల. ఊరుపేటలో ఒక ఇంకా రిజిస్ట్రేషన్ అవనేదే. దాన్ని పిలిపించి రిజిస్ట్రేషన్ నేను చేయించుకుంటా. నా 10 లక్షలైనా నాకు ఇప్పిస్తారా? నాకు పైసలు నీకు వచ్చినావు కదా, నేను తీసుకోలే కదా. లేదు, అంటే ఈ 10 నేను ఇచ్చినట్టే కదా. మీరు ఇచ్చినట్టే. ఇది మీరు ఇచ్చిందే కదా. కొడతా, కొడతా. కాదంటాడు